దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మరొక సాయంకాల సమయములో ఈ దినమున ప్రభా 4వ తారీఖు జూన్ నెల ప్రభా ఈ సాయంకాల పూట నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం. వచ్చిన మమ్మలను నీ ఆత్మచేత బలపరిచి, నీ ఆత్మచేత నింపి, నీ ఆలోచన చేత బలపరిచిన మా ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఇదిగో నీ లేఖనమును చేత పట్టుకుని దేవా నీ ఎదుటకు, నీ బిడ్డల ఎదుటకు వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేసి మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు దేవదూతులు సరేవులు కరేవులు 24 పెద్దలు 4 చెవులు తోడుగా ఉండి నీ ఆత్మీయ జ్ఞానమును మీ ఆలోచనను బయలుపరచమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని స్నేహితులారా, దేవుని బిడలారా, సాయంకాల సమయంలో నిన్న చెప్పుకున్న పాఠమే పాపాన్ని విసర్జించుట. పాపాన్ని విసర్జించుట, పాపాన్ని లేకపోతే మనము పారదోలుట. పాపాన్ని విసర్జించుట, పాపాన్ని పారదోలుట, పాపమును జయించుట. ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని లేఖనము ద్వారా మనకు కనపడుచున్న, చూడండి ఇక్కడ మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలను ఏలయనగా అనే మాటను మనకు కనబడుతుంది. ఇక్కడ ఏలయనగా నేను ఎరుగుదును, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయించును. అంటే మనం ఏదైతే చేయాలో అది చేయకుండా ఏదైతే ద్వేషిస్తున్నామో దాన్ని మాత్రం లోబర్చుకుంటున్నాం. అంటే దానినే చేయాలని నిశ్చయించుకుంటున్నాం. ఏది చేయాలో అది చేయకుండా చేయరా దాని కోసం చేయుటకు మనం నిర్ణయం తీసుకుంటున్నాం. కనుక ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలను మనం గమనించినప్పుడు ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు చేయరాని దాని కొరకు పరుగులెడుతున్నారు, ఏది చేయాలో అది చేయట్లేదు అనే విషయాన్ని ఇక్కడ తేటతెల్లంగా దేవుడు మనకు బయలుపరుస్తున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను, ఇది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్లు ఒప్పుకొనుచున్నాను. అంటే అబద్ధాన్ని కూడా నిజముగా చేయటకు అదే నిజమని నేను ఒప్పుకుంటున్నాను. అవునండి, మనుషులుగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది నిర్ణయం కరెక్ట్గా లేకపోతే నిజంగా మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. కానీ అది నిజంగా గ్రహించి లేకపోతే మాయలోనో మబ్బులోనో పడిపోతే అదే నిజమని చేస్తే తీరా నిజము కాదు అని తెలుసుకుని మనం హృదయం ఎంతగా పగిలిపోతుందో, హృదయం ఎంతగా నలిగిపోతుందో. అందుకే పాపము నీ హృదయాన్ని నలిపేస్తుంది, పాపము నిన్ను గాయపరుస్తుంది, పాపము నిన్ను వ్యాధులోకి నెట్టేస్తుంది, పాపము రోగములోని నిన్ను ముంచేస్తుంది, నిన్ను వేదనలో ముంచుతుంది పాపం. కాబట్టి పాపముకు రక్షించటం తెలీదు, దాన్ని శిక్షించడం అనగా ద్వేషించడం కాదు, నిలువెల్లా నిన్ను నాశనం చేయటమే దాని లక్షణం. అందుకే ధర్మశాస్త్ర యొక్క లక్షణం వేరు, పాపము లక్షణం వేరు. పాపాన్ని విసర్జించడం, పాపాన్ని ద్వేషించటం అని ఎందుకు అన్నానంటే, ప్రియులారా, గ్రహించి పాపమేంటో ఏదో తెలుసుకోకుండా ఇక్కడ మనం ఒకసారి ప్రయత్నం చేస్తే నష్టపోయింది మనమే అనేది లేఖనం చెప్తుంది. అయితే ఇక నేను ప్రియులారా 7వ అధ్యాయం రోమాపత్రిక మనం 16, 15, 16, 17 వచనాలు చదువుకున్నాం. 17వ వచనము ఇక్కడ నశించు అంటే నేను ఏదైతే నశింపు చేయాలనుకుంటున్నానో నేను నశింపు చేసింది పాపమే కానీ నేను కాదు. ఎస్, ఎప్పుడు తెలుసుకుంటాం? మరొకసారి చదువుతున్నాను, గమనించండి.
శ్రేష్టమైనదని అయినట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకనే దాన్ని చేయన ఇకను నేను చేయనది నివసించు పాపమే గాని, అంటే నేను ఏదైతే చేస్తున్నానో, ఏదైతే చేయాలని తలంచుకుని ముందుకెళ్తున్నానో అది పాపమే, ఇకను పాపమే అని నేను కాదు. నాయందు అంటే ఇక నేను కాదు అంటే మరి ఇంకెవరు? అంటే మరొకరు మనల్ని ఈ రకమైన ఊబులోకి నెట్టేస్తున్నారు. అవును కదా! ప్రియులారా, ఒరేయ్ నీకెందుకురా నేనున్నాను ముందుకెళ్ళమంటాడు. ఇయాల ఇంకా అలాంటి మనుషులున్నారు. అమాయకంగా నడిచిన వారు, అమాయకంగా ప్రవర్తించేవారు ఈ లోకములో ఇంకా భూమి మీద ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే అలాంటి వారు ఈ భూమి మీద ఉండటం వల్లనే సాతాను ఆటలు ఎక్కువైపోతున్నాయి. నీకెందుకు నేనున్నాను, నువ్వు చేయి, వెళ్ళు అన్నప్పుడు అమాయకంగా వెళ్ళిపోయి అవతల వారిని కొట్టడం కానీ, చాలా భయంకరంగా చేయటం కానీ, చంపేయటం కానీ, ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు సంసోనును ఏ రకంగా ఏర్పరచుకున్నాడు? సంసోను బలవంతుడిగా ఏర్పరచుకున్న సంసోనుకు తెలీదు. సంసోను ఎప్పుడు బలవంతుడు అని ఎప్పుడు తెలిసిందంటే, చూడండి ఐగుప్తు వారిది మరి వారి యొక్క ద్వారము, వారి సింహద్వారము ఎత్తుకొచ్చినప్పుడు అప్పుడు గ్రహించాడు, నేను చాలా బలవంతుడిని అని. అప్పుడు వరకు తెలియదు. తర్వాత 3000 మందిని గాడిద యొక్క దవడతో చంపి కుప్ప వేసినప్పుడు కూడా గ్రహించాడు. ఈ 2 సమయంలోనూ గ్రహించాడు. ఇంకా చాలాసార్లు గ్రహించాడు. తోడేలు వచ్చినప్పుడు దాన్ని చంపేశాడు. సింహం వచ్చినప్పుడు దాన్ని చంపి పక్కన పెట్టాడు. కానీ దాంట్లోనే ఇలా తేనె పుట్ట కట్టికితే దానిని తిన్నాడు. అది తిని తన తల్లిదండ్రులకు కూడా పట్టుకెళ్ళి, అంటే అది పాపమని నిషేధించబడిన, దేవుడు నిషేధించబడింది. అందుకనే అక్కడ పొడుపు కథ కూడా వేశాడు. తీయనేది బలమైన దాంట్లోనూ తీపి వచ్చును అని పొడుపు కథ వేసినప్పుడు ఆనాడు ఐగుప్తు ప్రజలు ఎవరు చెప్పలేకపోయారు. కానీ మరి చూడండి, భయపడి తన ప్రేమించిన భార్య తల్లి వారికి చెప్పినప్పుడు అతడు చెప్పేసినప్పుడు అతడు ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటివి ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఇవాళ పాపమును జయించుటకు మరొక అవకాశం దేవుడు ఎలా జయించాలో మనకు అంటే పాపం మనలోకి వచ్చినప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు, అది నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు, నీకు తెలిసినప్పుడు, దీని కొరక నేను ఎంత బాధపడింది, దీనినా నేను ఎంతగా బలపరిచింది, దీని కొరక నేను తలబాదుకున్నది, నాశనమైనది, ఇబ్బంది పడింది, ఇంత మాటలు పడింది, దీని కొరక అని మనం సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. అదే సాతానుగాడు. ఏమండి చూడండి, మీరు ఎప్పుడైతే పాపాన్ని ఆశ్రయిస్తున్నారో, పాపములోకి మీరు ముందుకు వెళ్ళాలని, పాపమై బాగుందని ముందుకెళ్తున్నారో, ఏదో ఒక రోజున నిన్ను నడి సముద్రంలో ముంచేస్తుంది అది. అప్పుడు వీధలేని పరిస్థితి, అటు ఒడ్డుకెళ్ళావు, ఇటు మరణానికి వెళ్ళాక కేకలు వేస్తూ విడిచే సమయం ఆసన్నమైనప్పుడు, అప్పుడు మనం ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు మరి పాపము, పరిశుద్ధత, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా మనకు దేవుడు స్పష్టంగా చూపిస్తాడు. ఎందుకంటే ఆయనను వెంబడించినప్పుడు ఏమి దొరుకుతుందో, ఆయన్ని తిరస్కరించినప్పుడు ఏమి దొరుకుతుందో 2 టాలెంట్ చేసి చూపిస్తాడు. ప్రియులారా, ఆయన్ని వెంబడించినప్పుడు పరలోక రాజ్యం నిత్య వెలుగు. మరి ఆయన్ని విసర్జించినప్పుడు, ఆయన తిరస్కరించినప్పుడు నిత్య మండుచున్న అగ్ని. అక్కడ వెలుగే, ఇక్కడ వెలుగు, కానీ ఇది కాల్చే వెలుగు, అది జీవింపచేసే వెలుగు. గమనించారా? ఆ పైనున్న వెలుగేమో 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి, ఇది సాతాను కూడా వెలుగులోనే ఉంటాడు. అదంటే నిత్య అగ్ని ఆరదు, ఏమండి, నిత్య ఎలుగుతూ శ్రమ పడుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఈ వెలుగులో నిత్యము సంతోషము, ఆనందము దొరుకుతుంది. ఏ వెలుగు కావాలో 2 వెలుగులే అని సాతానుగా 2 ఒకటే కదా అని నా దగ్గరికి రమ్మని వెలుగుదూత వ్యాసం వేసుకుని పిలుస్తాడంట. వెలుగురా, నాలోకి రండి, నా దగ్గరికి రండి. దేవదూతులు ఇక్కడ ఇద్దరే, ఇదిగో దారి అని చెప్తారు. కానీ అక్కడ మాత్రం అరుస్తూ పిలుస్తారు, రండి రండి, ఇదిగో వెలుగులోకి రండి అని. ఇలా తీరా ఈ దారిని తప్పి ఆ దారిలోకి వెళ్ళినప్పుడు, ఏమండి, అక్కడ తలుపులుంటాయి, ఇక్కడ తలుపులుంటాయి. ఈ దారిలోకి వెళ్ళినప్పుడేమో దేవదూతలు చేయి పట్టుకుని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక తలుపులు మూయబడతాయి. అప్పుడు అక్కడేం చేస్తారు, తన్నుతారంట ప్రియులారా, కెంటి వేస్తారంట. ఎక్కడికి? అగ్నిలోకి. ఇదిగోరా, అక్కడికి వెళ్ళు
అని గెంటుతారండి. అక్కడ కూడా వాళ్ళు దూతలే ఉంటారు అక్కడ, అపవాది సంబంధమైన దూతలు. కానీ అగ్నిలో ఆ వెలుగులో కాలిపోతూ అరుపులు కేకలు వినపడతాయి. కానీ ఈ వెలుగులో సంతోషము, ఇక్కడ ఆనందము, సంతోషము, స్తుతులు ఉంటాయి. ఏది గమనించండి, మీరు ఏది లోబర్చుకోవాలనుకున్నారు గమనిస్తే ఇక్కడ మనకు కనపడుతున్న ఈ మాటలని, శరీరమందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. శరీరం మీద ఎందుకు నివసింపదు? మరొకసారి చదువుతున్నాను, గమనించండి ఈ మాటను. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు, నా శరీరమందు మంచిది ఏది నింపది అంటే నా శరీరమందు ఏది నింపబడదని, ఉంచబడదని నేను ఎరుగుదును. అంటే నా శరీరంలో ఏది నిలకడగా ఉండదు, నిలపబడదు అనేది నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ మరలా అంటున్నాడు, అయినను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలగటలేదు. నేను చేయగోరిన మేలు కాక కీడునే చేయగోరుచున్నాను. మరొకసారి చదువుతున్న ఈ మాటని మీరు గమనించండి. ప్రియులరా, మరలా మొదటి నుంచి శ్రేష్టమైన దాన్ని ఒప్పుకొనుచున్నాను, కావున ఇకను దాను చేయనని నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందును మంచిది ఏది నివసింపదగదని నేను ఎరుగియు, మేలైనది చేయననియు కోరుకు నాకు కలుగుచున్నది కానీ. చూడండి, నాలో ఉన్నది ఏంటంటే మంచి కాదని నేను ఎరిగి ఉన్నాను, కానీ నేను మంచిదాని కొరకు నివసించాలని, మంచిదాన్ని వెంబడించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. అంటే నేను ఎరుగుతున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దానిని వెంబడించుటకు, దానిని చేయుటకు నాకు కలగట్లేదు. ఇదేంటి, మంచిని చేయుటకు నాకు. ఎందుకంటే నీ చేతులు అపవిత్రం అయిపోయింది, నీ హృదయం అపవిత్రం అయిపోయింది, నీ ఆలోచన అపవిత్రం అయిపోయింది, నీ క్రియలు అన్నీ కూడా సాతానికి అంకితం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది చేయాలనుకున్నా చూడటమే తప్ప చేయలేని అదృష్టాన్ని, అంటే నీ చేతులు బురద అయిపోయినాయి, కడుక్కున్న వదలలేని బురదను నీకు అంటుకుంది. అది ఎంతమంది కడిగినా పోదు. యేసుక్రీస్తు రక్తముతో తప్ప నువ్వు దేనితో కడుక్కోలేవు. కానీ యేసుక్రీస్తు రక్తము కడుక్కుందారనుకున్న దాన్ని కూడా పోగొట్టేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, నీవు ఆ వెలుగులో కాలవాలి తప్ప ఈ వెలుగులో జీవించుటకు అవకాశం. 2 వెలుగులు కనపడుతున్నాయి. ఒకటి జీవింపజేసే వెలుగు, 2 నాశనం చేసే వెలుగు. దేన్ని మనం కోరుకోండి. ఇక్కడ అతనే అన్నాడు కదా, నాలో ఉన్నది పాపమని నాకు తెలుసుండి నేను గ్రహించుచున్నా, కానీ దాన్ని విసర్జించి పరిశుద్ధాత్మకు అనగా ధర్మశాస్త్రముకు విధేయతుడై ఉండాలనుకుంటున్నాను, కానీ అవలేకపోతున్నాను. ఎలాగవుతాడు? ఎందుకంటే సాతానిక గుంపులో చేరిపోయినప్పుడు, నీవు ఎంతగా తెల్ల వస్త్రం వేసుకున్న తెగులు నీలో ఉన్నప్పుడు, తెల్ల వస్త్రం లోపల వ్యాధి ఉన్నప్పుడు, ఎన్ని రకాల వస్త్రాలు వేసినా బయటికి వ్యాధి కనపడకుండా ఏదో ఒక రోజున బయటపడుతుంది అనేది ఇక్కడ కనబడుతుంది. నేను చేయగోరు మేలు చేయక చూడండి, నేను చేయవలసిన మేలు చేయవలసిన మేలు కంటే కీడునే చేయుచున్నానని ఇక్కడ ఒప్పుకున్నాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే రోమా సంఘం మరి ఇక్కడ రోమపత్రికలో రాయబడుతున్న రోమా సంఘానికి, రోమా ప్రజలకు చెప్తున్న మాటలంటే, మీరు ఒకవేళ అలాగున్నారేమో, ఒకవేళ మంచి చేసి కాకుండా లేదు చెడునే కోరి చేయుచున్నారైతే మీరు అపవిత్రులే, పరిశుద్ధతతో మీరు నడవలేరు అనే మాట చెప్తున్నాడు. అయితే నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనిది, చూడండి, నేను చేయనిది ఏదైతే కోరని ఎడల అయినా కానీ నా దగ్గర నివసించినది పాపమేగా. అవును, ఇప్పుడు నిజం ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే నేను చేయాలనుకుంటున్నాను, కానీ నాలో పాపం ఉంది, చీకటి నాలో తిష్ట వేసుకుంది, కాబట్టి నేను నిరాశుడై మిగిలిపోతున్నాను అంటున్నాడు. అవును కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిరాశపైపోవట కారణం ఏంటంటే నీ అవివేకతనం, నీ అనాలోచన, నీ చేతకనతనం, నీవు అమాయకత్వంగా నీవు దేవుని ఎవరిని మట్టు వారిని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. దారిలో వెళ్తుంటే, అయ్యో సాటి మానవుడే కదా, లిఫ్ట్ ఇస్తేనంట ఫైన్ పడుతుందంట,
పోలీసు వారు లిఫ్ట్ వెనకాల ఎక్కించుకుంటే సార్ లిఫ్ట్ అంటే ఫైన్ అడుగుతున్నారంట. అలాగే మన ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తే చోటిస్తే మరి పక్కన కూర్చోపెట్టుకుంటే మరి అందరు ఆర్టీసీ బస్సులు అంటే గవర్నమెంట్ బస్సులు అంటే పర్లేదు, అందరూ కూర్చుని వెళ్ళిదే. రిజర్వేషన్ మరి ట్రైన్ కానీ మరొకటి ఏదైనా రిజర్వేషన్ స్థలం అయింది ఉంటే ఎవరికైనా చోటిస్తే ఖచ్చితంగా నీవు జైలు శిక్ష ఖచ్చితంగా భరించ తప్పదు అనేది కనబడుతుంది. అవును, నేను చాలాసార్లు విన్నాను, చూశాను. ట్రైన్లో రిజర్వేషన్ బుక్ చేసుకున్నప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంటారు చాలామంది. కూర్చుని మన లగేజ్ పక్కనే లగేజ్ పెట్టుకుంటారు. వీళ్ళ తీరా ఆ లగేజ్ వాడు పోలీసులు వచ్చినప్పుడు కూర్చుని పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు దాకా కూర్చున్నాడు ఏంటని చూసినాడు, తీరా లగేజ్ ఆ రిజర్వేషన్ అతను పడుకున్నాడు. లగేజ్ ఎవరిదే అంటే నాదే సార్ అంటాడు. ఎందుకంటే పెట్టుకున్నది అతను, తర్వాత వచ్చింది అతను గమనించట్లేదు కాబట్టి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. తీరా పోతే ఇది రిజర్వేషన్ నీది కాబట్టి నీ చీటి కొంత నీదే అన్నాకండి, ఇది నీదే. కాదు సార్, కాదు సార్, ఎవరు అతను కూర్చున్నాడంటే ఎవడో తెలియకుండా నువ్వు చోటు ఎలాగిచ్చావని అడుగుతాడంట. అందుకనే సాతానుకు ఎవడో తెలీదు, వాడి రూపం ఏంటి తెలీదు, వాడి క్రియలేంటి తెలీదు, మనం చోటు ఇచ్చేస్తున్నాం. అందుకనే చూడండి ప్రియ, వెలుగులు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏమండి జీవింపచేసే వెలుగు, 2 నిత్య అగ్ని అనగా నిన్ను కాల్చే వెలుగుంది. అంటే పాపమును కాల్చే వెలుగుంది. ఇలా 2 వెలుగే, కానీ అదే వెలుగు దూత వేషం వేసుకుని నిన్ను మోసం చేస్తున్నాడు. కానీ నువ్వు గ్రహించకపోతే మోసపోయేది నువ్వే. అందుకే పాపాన్ని విసర్జించు. పాపము మొదట తేనెకంటే తీయగా ఉంటుందంట, తర్వాత తేనెకంటే ద్వేషంగా ఉంటుందంట. చూడండి, అదే చూడండి, ప్రేమ కలిగి దేవుని విశ్వాసంతో ఉంటే తేనె కాదు, చూడండి చేదైనను తేనెగా మారుదా అని దేవుడు చెప్తున్నాడు. అంటే నిజము చేదుగా ఉండొచ్చు, కానీ రేపొద్దున అదే అన్నారు తండ్రి గారు. ఏమన్నారండి దావదాసయ్య గారు, ఇదిగో యాపాగు తినగా నవ్వలుగా తీపవునా, అలాగే చూడండి ఇరుకైన మార్గము కరికైన దారి, ముందుకెళ్తే చెరుగు రసము కాదా, అవును కదా. తినగా తినగా యాపాకు తీపవును కదా, చేదు కాస్తి మరి తీపవదా. అందుకే అన్నారు కడుపుకు నేను నోటికి చేదై ఉండాలంట, కడుపుకు తీపై ఉండాలంట. అంటే భోజనం చేసేటప్పుడంట, తినేటప్పుడంట ప్రతి మనిషి నోటికి చేదుగా ఉన్నట్టుగానే తినాలంట. తీపిగా రుచిగా ఉందని తింటేనంట కడుపుకి చేదవుతుందంట. కడుపుకు తీపిగా ఉండాలంటే మనం నోటికి చేదు చేసుకోవాలంట. అంటే చేదు వస్తువు తిన్నట్టుగానే చేదు పెట్టే కొలిది చాలా అని ఒకటి తినగానే ఆపుకుంటాం, అంటే కడుపు వెల్తిగా ఉన్నట్టు లెక్క. అదే రుచిగా కమ్మదనంగా ఉందనుకోండి, ఇంకోటి అంట, అప్పుడు కడుపు తెగిలిగా మారి చేదుగా మారుతుంది ప్రియులారా. అందుకే కడుపుకు తీపి ఉండాలంటే నోటుకు చేదు ఉండాలి. గమనించండి, నోటుకు చేదు ఉంటే కడుపుకు తీపుకుంటుంది, నోటుకు తీపి ఉంటే కడుపు చేదవుతుంది, అంటే విషంగా మారుతుంది, తెగిలిగా మారుతుందని గమనించండి. అందుకే నీవు నీ నోటిని మధురమైన మాటలు వస్తే హృదయములో పరిశుద్ధాత్మ దేవుని చోటు ఉంటుంది. నోటికి దుర్భాషలు వస్తే హృదయములో అపవిత్రతే మిగిలి ఉంటుంది. ఇది గమనించాలి చాలా మంది. ఏమంటే చెప్పండి, హృదయముకు పెదాలకు మంచుంటే హృదయానికి వెలుగుతో నింపబడుతుంది. అదే హృదయాలకు పెదాలకు ఏదో నామకార్థంగా మంచి చెప్పినా కానీ హృదయములో చీకటే ఉంటుంది. దాన్ని దప్పించుటకు నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన వారి వల్ల కూడా కాదని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, అనను నేను కాదు కాబట్టి మేలు చేయగోరుచు నాకు కీడు చేయుట కలుగుచున్న ఒక నియమము కనబడుచున్నది. అంటే మేలు చేయాలనుకుంటున్నా కానీ నీ ఎదుడు కీడు చేసిన కీడు కనబడుతుంది. నాకు మేలు చేయాలనుకున్నాను కానీ కీడు కలదు, అంటే కీడు ఒకటి నా కంటకు కనబడుతుంది. అంటే నువ్వు మేలు చేయాలనుకుంటున్నా, మొదట నీ కీడును తొలగించు అని నేను మంచి చెప్తుందంట. ఇదిగో సహోదరా, నేను నీలోకి ఖచ్చితంగా వస్తాను, మొదట ఆ చెడు వాడిని తప్పించుకో. వాడిని పక్కనుంటే నేను రాలేను, ఎందుకంటే వాడికి నాకు విమడదు అని చెడు చెప్తుంది, మంచి చెప్తుంది. మంచి అంటుంది అతడిని ముందు సరిచేయి అంటండి, చెడు అంటాడు అదిగో వాడొస్తే నేను ఇంకా వేధిస్తానంటాడు. సర్లేరా బాబు, ఎందుకు వచ్చిన వేదన, ఇప్పుడు నీతో పడతానని చాలే, అవతలవాడు వచ్చి ఇంకా రెట్టింపోతే నేను తట్టుకోలేని యోబు విషయంలో యోబు సాతానుగాడు శోధిస్తున్నాడు తెలిసిండి తన స్నేహితులను కూడా వచ్చి శోధించినప్పుడు కూడా అసలు ఎక్కడ సాతానికి ఆవగంట చెరవంతా కూడా చోటు ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదు? దేవుడు నా పక్షానుడు సాతాను కూడా దేవుని అధికారం లేకుండా నన్ను ఏమి చేయగలడు వాడు? కానీ ఇది నా తండ్రి అధికారం ఇస్తేనే కదా నన్ను ఇంత శ్రమ పడతాడు గ్రహించాడు. ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. అప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నాకు అవయములు ఉన్నట్లు కన్నాకు కనబడుచున్నది. అది నా మనసుకు నా ధర్మశాస్త్రము పోరాడుచు నా అవయవములను పాప నియమమును నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అంటే పాపము మంచి ఉన్నది కానీ పాపము నన్ను లోబట్టి చెరపట్టుకుంటుంది. అంటే నేను లోబర్చేసింది మొత్తం. మంచి ఉంది కానీ ఆ మంచిని గ్రహించలేక పాపానికి చుట్టించాను. ఇప్పుడు పాపం ఏలుబడి చేస్తుంది. ధర్మశాస్త్రం ఏమున్నా కానీ అది నెరవేరలేకపోతుంది అంటున్నాడు. తర్వాత అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విడి విషయములో నేను దైవ నియమముకును శరీర విషయములను పాపమ నియమమునకును దాసుడైనాను. చూడండి, ఇక్కడ చక్కటి చెప్పేశాడు. దేవునికి మహిమక నేను ఆత్మ సంబంధమైన నియమము కలిగి ఉన్నాను, కానీ ఇక్కడ పాపముకు అనగా శరీర సంబంధమైన దాసుడైన ఆత్మకు దాసుడైవలసిన వాడిని రివర్స్ అయింది. మనం ఆత్మకు లోబడకుండా శరీరకు లోబడి జీవించాడు కాబట్టి ఇప్పుడు శరీరమే ఇతడిని ఏలుబడి చేస్తుంది. అంటే నిన్ను నన్ను సహోదరుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో ఈ రకంగా మనం జీవిస్తున్నామేమో. పాపాన్ని విసర్జించండి, పాపమును ద్వేషించండి. ఎందుకు అంటున్నాడు అంటే పాపము నేను వేలుపడి చేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణమే. అంటే వెలుగు రెండు రకాలుగా ఉంది. ఒకటి జీవింపచేసి నేను ఆనందపరిచే వెలుగు, రెండో వెలుగు నిన్ను మరి కాల్చే వెలుగు, వేదన సృష్టించే వెలుగు. ఈ వెలుగు మరి అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఊహించలేము. కానీ ఆ వెలుగు ఆనందము, సంతోషము, ఎప్పుడు నిత్యము స్తుతులు కేరింతలతో ఉంటుంది. ఇక్కడ కూడా కేరింతలు ఉంటాయి. అది ఎలాగంటే అరుపులు, కేకలు, ఎలాగంటే కాపాడండి కాపాడండి అని. ప్రియులరా, అందుకే ఇక్కడ భక్తుడు చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు. ఎందుకంటే ప్రియులరా, ఇదిగో నేను ఆత్మ దేవుని కొరకు ఎదురు చూస్తుంది కానీ శరీరం మాత్రం చూడలేకపోతుంది. ఇప్పుడు శరీరము కూడా ఆత్మ కూడా లోబర్ చేసుకుంది కాబట్టి నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను అంటున్నాడు. నిజమే నా ప్రియ సహోదరుడా, ప్రేమైన స్నేహితుడా, ఒకసారి నువ్వు ఆలోచించు. నీ జీవితం యొక్క ఆలోచనలు ఎంతవరకు ఏ రకంగా నువ్వున్నావు, ఏ రకంగా నువ్వు జీవిస్తున్నావు, ఏ రకంగా నడుచుకుంటున్నావు, ఏ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది, ఏ రకంగా ఉందో ఒకసారి గ్రహించు. పాపము అనేది నిన్ను ఏలుబడి ఎంతవరకు చేస్తుంది, పాపము నీలో ఎంతవరకు తిష్ట వేసుకుంది, పాపము నీలో ఎంతవరకు మరి ఏలుబడి చేసి నిన్ను నాశనం చేస్తుంది. వెలుగులోకి వెళ్లకుండా చీకటే బాగుందని అని ఒక వెలుగు చూపిస్తుందా? అవును, పెళ్ళిళ్ళకి వెళ్తాం, అక్కడక్కడ డబ్బును బట్టి వెలుగులు లైటింగ్ పెట్టించుకుంటారు. నిజంగా చూడండి, ప్రేమ ఉన్న చోట వెలుగుతో సంబంధం లేదు. డబ్బున్న చోట వెలుగు ఉండొచ్చు, ఆ డబ్బు యొక్క ఘనతను వారు చూపించుకుండవచ్చు. కానీ దీనుడు విశ్వాసముతో భక్తితో భయముతో వివాహం చేసుకున్న వాడి యొక్క గృహంలో సమృద్ధి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ డబ్బున్న చోట మర్యాద బహు తక్కువగా ఉంటుంది. కేరింతలు కేకలు, ఒకరికొకరు సంబంధం లేకుండా ఆప్యాయత ప్రేమలు లేకుండా ఉంటారు. కానీ మళ్ళీ రేపొద్దున నువ్వెవరు నేనెవరు. అదే మరి చూడండి, విశ్వాసముతో భక్తితో ఆత్మకు లోబడిన వారి ప్రేమ ఇప్పుడు బయట ఎలాగున్నాడో మరి ఆ వివాహములు ఎలాగున్నాడో బయట కూడా అదే అంటాడు. బ్రదర్ బాగున్నారా? మన పెళ్ళిలో మీరు కలిశారండి, బాగున్నారా? చాలా బాగా జరిగింది పెళ్ళు, మీరు కూడా చక్కగా మరి పాటలు పాడుతున్నాం మనం అనే ఆలోచన. ఎలాగున్నారు పిల్లలు, మీ అందరూ బాగున్నారు అనే పలకరి. అదే ధనవంతుడి యొక్క వివాహములు హాయ్ బ్రదర్ అనే హలో హౌ ఆర్ యు అనే మాటే తప్ప ఎలాగున్నారు, బాగున్నారా, పిల్లలందరూ వచ్చారా, భోంచేశారా, ఈ పలకరింపులు బహు తక్కువగా ఉంటాయి. గమనించండి ప్రియులరా, నిత్య సంతోషమైన వెలుగులోకి వెళ్ళాలా, నిత్య నరకమైన వెలుగులోకి వెళ్ళాలో అది దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకోమని ఈ దినమున
దీనదాసుడు ద్వారా బయలుపరిచిన ఈ మాటలు మీ హృదయాలు బలపరుచుకుని ఆయన రాకడకు సిద్ధపడుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి వందనాలు. దయగల రాజా, నిజమే ప్రభా, మా ఆత్మ సిద్ధముగా ఉంది కానీ శరీరము బలహీనంగా, అంటే దురాత్మ చేత శరీరం అంతా ఆవరించేసింది. ఇప్పుడు నేను అయ్యో నా శరీరము మరి క్షీణించిపోతుందని ఆలోచించినప్పుడు ప్రయోజనం లేకుండా పోతుంది ప్రభా. కనుక నాయన అవన్నీ ఎంటుగంత మరి అవకాశం ఉన్నప్పుడు, ఆవు గింజలో 4 గింజలు కొంత ఎంత ఉందో అంత అవకాశం నాలో విశ్వాసం ఉంటే నిన్ను కాపాడుతానన్నావు. కాబట్టి నాయన నీ బిడ్డలుగా మమ్మలను కాపాడి నీ ఆత్మతో నింపి బలపరిచి నా దేశాన్ని, దేశ ప్రజలను ఎవరైతే శోధనలో, వేదనలో, కలహాలలో, పాపములో, పాపక్రియలు, లోక సంబంధంగా జీవించి అల్లాడిపోతున్నారో వారందరిని విడిపించుతో గాక. నీ సన్నిధి వరకు తోడైండును గాక. నీ బిడ్డలుగా సాక్షులుగా ఈ లోకములో జీవించుదురు గారు. వారి హృదయమును, వారి అంతరాత్మను గద్దించుకుని నీ సన్నిధిలో బలముగా అనేక వారు ప్రభా ఇదిగో తండ్రి పాప భీతి కలిగి ఉండి సాతానుని జయించి, సాతాను విసర్జించి, సాతాను ద్వేషించేవారుగా ఉండినట్లు నీ కృప చూపించమని ఈ సాయంకాల సమయంలో చేయుచున్న ఈ ప్రార్థన నా దేశ ప్రజలందరినీ, అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అనేక కులాల వారు, అనేకమైన ప్రాంతాల వారు, అనేకమైన పట్టణాల వారు, అనేకమైన గ్రామాల వారు, కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, ప్రాంతం ఏదైనా, గ్రామం ఏమైనా ప్రభా మనుషులు ఏర్పరచుకునేవన్నీ, కానీ నీవు ఒకటే, సమస్తము ఒకటే, సమస్త ప్రజలందరూ నా పిల్లలు. అవును ప్రభా, నీ రూపము, నీ కలయిక కలిగిన మేము మతాలు, కులాలు మేము ఏర్పరచుకున్నవే, కానీ నీవు మాత్రం జీవమైన వెలుగులో జీవింపచేసే శక్తి కలిగి ఉన్న అటు శక్తిని మేమందరూ లోపరుచుకుని భేదము లేకుండా, స్వార్థము లేకుండా, అసూయ లేకుండా, అక్రమ లేకుండా, పాపాన్ని విసర్జించి, పాపాన్ని ద్వేషించి నీ వద్దకు వచ్చే భాగ్యము నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలందరికీ అందించమని ఈ మరణాత ప్రార్థన సన్నిధి బైబిల్ మిషన్ యొక్క సేవకుడు నన్ను, నా పనిని, నా పరిచర్యను దీవించి ఆశ్రదించి వినిచున్న వారందరికీ నీ ఆత్మ నడిపి బంధించి అద్దెలు చేయను గాక. ఆమె పరలోకమ పరమత నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరిన గాక. మానుతుడు మాకు దయచేయం. నా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి అక్కిని తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నా తండ్రి. ఆమెన్. ఏసురత్వమే విజయం అపాదిలం, ప్రవేశరత్వమే విజయం అపాదిలం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిగంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. మరణాత.